8381 अर्धपोతుంది गल विमानम ठीक है वकार भाई आराम से जाओ जाको मैसेज करो ठीक है फ्लाइट एक मैसेज कर दो ठीक है बाय తీసేసాం అనమాట ఎందుకంటే ఇది పెద్ద బ్యాగ్ అనమాట సరిపోతలేదు ఇట్ట ఇప్పుడు ఇంకో బ్యాగ్ అని పోయినారు ఆ బ్యాగ్ తెచ్చాక ఈ బ్యాగ్ ఇట్ట పెడదామని పోయినా ఓ ఆతాయిలే భయ్యా छोटा बैग है अयो आ गए एक साइड रखो ये वाले भी इधर ही आता है हाँ अरे रे देखो అయ్యా కౌంట్ వేద్దాం ఎంత ఉందో 10 20 30 40 50 60 ఒరే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యూజిక్ అండ్ వ్లాగ్స్ అండ్ ఈరోజు వీడియోకి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ గాడు సాఫ్ట్వేర్కి వెళ్తున్నాడు అనమాట మా రూమ్లోనే వాడు. నిన్న వచ్చేసి మా తమ్ముడు వెళ్ళిపోయాడు 2 రోజుల కిందట. ఇది చెప్పిన ఆ వీడియోలో మా ఫ్రెండ్ గాడు 24 వెళ్తాడు అనేసి నా బర్త్డే రోజు. ఈరోజు వచ్చేసి యాక్చువల్గా నా బర్త్డే విష్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తున్నా మన పోస్ట్ చేస్తున్నా తెలియదు మేబీ. ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెళ్తున్నా, ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తున్నాడు సాఫర్కి. ఈయన వచ్చేసి కోవిడ్ ఎయిర్వేస్ అనమాట, టర్మినల్ 4. ప్రజెంట్ అయితే మా కోవిడ్ మిషన్ కూడా కాల్ చేసి చెప్పాలి. 10 నుంచి ఒక డ్యూటీగా వెళ్ళలే, కారు కూడా స్టార్ట్ చేయలే. మనమైతే కేక్ కటింగ్ ఇలాంటివన్నీ ఏం చేయలేదన్నమాట. అబ్బా చలో మా ఫ్రెండ్ అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేద్దాం. ఈయన లగేజ్ ఎందుకు కూడా మా రూమ్లో అయితే లేదనమాట, వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో పెట్టిండు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళేసి ఆ లగేజ్ మొత్తం వెనకాల కార్లో పెట్టేసుకొని తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసి ఈయన డ్రాప్ చేసి మళ్ళీ మనం రిటర్న్ రావాలి అంతే. మనకి ఇప్పుడు డ్యూటీ అదనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా కోటి ముసాంగ్ కూడా కాల్ చేయాలి, ఒక సెకండ్ కాల్ చేసి ఇట్లా వెళ్ళొస్తావు బాబా అని కాల్ చేసి చెప్పి మళ్ళీ వీడియోలోకి వద్దాం. ఓకే చెప్పాలన్నమాట. కోవిడ్లోకి చెప్పకుండా బండి తీసి వెళ్ళిపోయింది నేను డైరెక్ట్గా. వాళ్ళు మాట్లాడుకున్నారులే, అంటే మా బాబా వాడు మాట్లాడుకున్నాను అనమాట. మళ్ళీ నేను చెప్పకుండా వెళ్తే కనుక బాగుండదు కదా, సో అందువల్ల నేను కూడా కాల్ చేసి చెప్పాలన్నమాట ఇట్లా వెళ్తున్నా అనేసి. అది మంచి పద్ధతి. సో నేనైతే కాల్ చేసి ఫస్ట్ వాళ్ళకి చెప్పి తర్వాత మళ్ళీ వస్తా వీడియోలోకి. ఓకే చెప్పేసిన ఇప్పుడే మా కోటి ముసాంగ్ నాకు కాల్ చేసి చెప్తే వద్ది బాబా దీర్బాలిక్ బాబా దీర్బాలిక్ అంటే జైన్ బాబా అని అన్న అంతే. యాన్నోడాడు కార్ అయితే ఇంటి ముందు తీసుకుని వెళ్తా. బిస్మిల్లా చిన్నగా దించారు. అమ్మా ఆల్రెడీ మా దుబ్బోనికి కూడా డ్యూటీ పడ్డది అనమాట. మా దుబ్బోడు వచ్చేసి వాళ్ళ మేడంని అన్న డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. ఆడుకున్న కార్ ఇంటి ముందర పెట్టుకున్నాడు అనమాట. ఎండ అయితే సంపిడుతుంది, ఎండ అయితే భయంకరంగా పెడుతున్నాయి అనమాట కోవిడ్లో. బాబోయ్ ఇండియాలో తగ్గిపోయినాయి ఎండలు. మా తమ్ముడు అయితే ఇండియాకి వెళ్ళింది కదా పాపం. అంటే యాక్చువల్గా నేను మా అమ్మ అందరం కోవిడ్లో ఉన్నాం కదా, మా నాన్న ఒక్కడే కదా ఇంటికి అండి. కొంచెం ఇల్లు గలీజ్గా ఉండదు అనమాట. మా తమ్ముడు అదంతా క్లీన్ చేసుకుంటూ ఎందుకు వచ్చినారా అనిపిస్తుంది రా అని అంట మా తమ్ముడు ఇండియాకు. అంటే వాడు పాపం అందులో ఈడ ఏసీలో ఉండి 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 ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండలేకున్నాడు అనమాట. వీడు ఒకరాడు బయట వచ్చినాడు ఆల్రెడీ, అది అన్నట్టు సలహా చెప్తున్నాడు వాడికి పోయేత్తా అని. తీద్దాం वकार भाई बोल दिया मैडम को, आपको मैडम को पूरा अभी अभी कहाँ जाना उधर ही से बाय बाय बोल दो ही गोइंग साफर ठीक है चलना बोल दिया आपको मैडम का पूरा ठीक है పోతున్నా ఈడే. సే హాయ్ మై ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్, హాయ్ ఐఎమ్ గోయింగ్ ఇండియా से बोलो बोल से बेस्ट ऑफ लक्स. हाँ बोल दो सीधा कॉल करके बोल दो एक ही बार. हाँ सलाम अलैकुम. सलाम अलैकुम मामा लेने तला मन बैठ. ओके ओके मामा टेक केयर बाय. वाह वाह इंग्लिश चल बिस्मिल्ला. సీట్ బెల్ట్ మేము ఇక్కడికి వెళ్ళే ఫస్ట్, అందుకనే ఒకటి పెట్టుకున్నాం మనం కూడా ఎందుకు పనిలో పని. ప్రెజెంట్ అయితే ఫస్ట్ వీళ్ళ లగేజ్ ఉందనమాట ఇలా ఫ్రెండ్ ఇంట్లో అంతా. ఈ లగేజ్ అంతా మా రూమ్లో పెట్టుకోలేము, మా రూమ్లో స్పేస్ లేదు కదా.
ఇంటి 3 బ్యాగులు ఉన్నాయి. కోవిడ్ ఎయిర్వేస్ కాబట్టి పెద్ద లగేజ్ వస్తుంది అన్నమాట. 50 కేజీల దగ్గర వస్తుంది. అందుకే నేను మొత్తం రూమ్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గరికి ప్రజెంట్. అక్కడికి వెళ్ళేసి లగేజ్ మొత్తం కార్లో పెట్టేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం అంతే. ప్రజెంట్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాం. వచ్చేసినాం ఇంటి దగ్గరికి. ఇదే అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. అది లోపలికి వెళ్ళిండు లగేజ్ తీసుకొని రానికి. రాగానే లగేజ్ మొత్తం కార్లో పెట్టేసుకొని వెనకల డిక్కీలో వెళ్ళిపోవడమే అంతే ఎయిర్పోర్ట్కి. యాక్చువల్గా అయితే ఒక 4 గంటల ముందు ఉండాలన్నమాట. ఈ ఫ్లైట్ వచ్చేసి 10:30కు, 6 గంటలకల్లా పెట్టాలి అక్కడ. 6 చిల్లరకల్లా. ఇప్పుడు టైం చూసుకున్నాక ఎగ్జాక్ట్గా 5:25 అవుతుంది. వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వెళ్ళిపోయి డ్రాప్ చేసి రావచ్చు. కొంచెం అటు ఇటు అయినా కానీ ఏం కాదులేండి, వెళ్ళిపోవచ్చు అంతే. ఏమంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కొంచెం అటు ఇటు అయినాయన్నమాట ఫ్లైట్లు, అందువల్లనే కొంచెం 4 గంటల ముందు ఉండండి, 3 గంటల ముందు ఉండండి అని చెప్తున్నారు. సో అలా వెళ్ళాల్సి వస్తుంది అందరు ఇక్కడ. చూడండి, యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. మార్నింగ్ నుంచి నా డ్యూటీ అయితే లేవు. కొందరు ఇళ్ళు అయితే ఇంకా డ్యూటీలు ఫుల్ ఉంటాయిలేండి. అది ఇక్కడ మనం వచ్చి ఇంటిని బట్టి అయితే ఉంటుంది. మీ అందరూ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేది ఇదే. కోవిడ్కి వచ్చిన తర్వాత ఒక కిలో ఒక రకంగా ఉంటుంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఇదే మొత్తుకుంటా చెప్తాంట, మొత్తుకొని చెప్తాంట. ఒక కిలో ఒక రకంగా ఉంటుంది. అన్ని ఇల్లులు ఒకేలాగా ఉండవు. ఒక ఇల్లు మంచిగా ఉంటే ఒక ఇల్లు మంచిగా ఉండదు, ఇంకొక ఇల్లు ఇంకా మంచిగా ఉండదు, ఇంకొక ఇల్లు ఇంకా దరిద్రంగా ఉంటుంది, ఇంకొక ఇల్లు ఇంకా 5 స్టార్ లెక్క ఉంటుంది. ఇప్పుడు రూమ్ కూడా కోవిడ్లో రూమ్ ఎట్టుంటాయి అట్టుంటాయి. మా రూమ్ మాకు బాగుంటుంది కానీ, అంతేగాని మా ఇల్లు బాగుంటుంది. అంటే మంచిగా చూస్తారు, ఎక్స్పెక్ట్ ఇస్తారు, ఏమన్నారు. ఎప్పుడో ఒకసారి మాటలు అంటారు, మామూలు అలాంటివన్నీ పట్టించుకుంటూ పోతూ ఉండొద్దు అంతే. అప్పుడప్పుడు వదులుకుంటూ పోతాను అంతే. లైఫ్ బాగుంటుంది అంతే కదా. అన్నీ పట్టించుకుంటే బాగోదు అంతే. మేము వారానికి ఒకసారి కార్లో గడుగుతాం, ఒకసారి 10 days కూడా గడుగుతాం. ఏమన్నారు ఇప్పుడు నా కార్ చూడండి ఎంత గలీజ్ ఉందో. అసలుకి అని గడగలేదు నేను ఇంకా. ఏమన్నారు అనమాట. లైక్ అలాంటి చాలు కొంచెం. మా తమ్ముడు ఇల్లు పాపం ఎంత నవ్వి చెల్లిండు. పాపం ఇంటికి వెళ్ళి మా తమ్ముడు బాధపడుతున్నాడు అనమాట. ఎందుకు వచ్చినారా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఇద్దరు మొగలే కదా, మా నాన్న మా తమ్ముడు. సో అట్లా అనమాట. మా నాన్నది కరెక్ట్గా ఉంటుంది. మా నాన్న మామూలుగా ఉండదు. మా నాన్నతో ఇచ్చి పడేస్తుంటాడు మా నాన్న ఫుల్గా. మా తమ్ముడికి సరిపోదు అనమాట. లైక్ అది మామూలే. అయినా మా తమ్ముడు ఇంట్లో పనులు బాగా చేసుకుంటాడు అనమాట. లైక్ ఎలా అంటే ఇల్లు బాగా చూసుకుంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 days మొత్తం ఇల్లు మొత్తం కడగడం, లైక్ వాష్రూమ్స్ అన్ని కడగడం, లంచ్గా బాగా చూసుకొని ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు మా తమ్ముడు నిండా అనమాట. అన్ని సరుకులు నేర్చుకున్నాడు ఇంట్లోకి. అన్ని మా తమ్ముడు వేసుకుంది నీకు. లైక్ అలా మామూలే, కొద్ది రోజులు అంతే. డబ్బు అవసరం కాబట్టి తప్పదు జనాలకి, అంటే మనకి. ప్రతి ఒక్కరికి లైఫ్లో డబ్బు అవసరమే. ముందుగానే ఒకటి గుర్తుపెట్టుకో, మిడిల్ క్లాస్ ఇంకా గల్ఫ్ దేశాలకు వచ్చారంటే వాళ్ళు పక్క మిడిల్ క్లాస్ వాళ్ళే. వాళ్ళకి డబ్బు నీడు ఉంది కాబట్టి వస్తారు ఎవడైనా కానీ. మాకు నా ప్రెజెంట్ ఏమంటే అప్పులకి ఇప్పుడు లేవు, హ్యాపీగా ఉన్నాం అంతే. అంతకుమించి ఏం లేదు. దేవుంది వాళ్ళ అల్హమ్దులిల్లా. మనం ఎప్పుడు వెళ్తామో సాఫర్కి, నా కళ్ళ ముందర వీళ్ళందరూ. ఈడైతే నా కళ్ళ ముందర ఇప్పుడు పోయి రావడం పోతున్నాడు 2 సార్లు. వాడైతే ఇంకా 3 మార్లు దుబ్బోడు మరుము ఉన్నట్టు. నేను ఎప్పుడు పోతాను, నన్ను ఎప్పుడు పంపుతాడు మా కోడి ముసలోడు. ఇప్పుడు మా కోడి ముసలి చెప్తే ఓకే బాబా వద్ది అదీర్ వాళ్ళకి బాబా అని అంట. ఓకే బాబా అని చెప్పిన. చలో వారు రాగానే బ్యాగ్లు అయితే లోపల పెడదాం. ఓకే. ఈడేమో లోపలికి వెళ్ళిండు, ఇంకా రాలే. మా అమ్మ ఉండి డబ్బులు ఇరావనికి అని అన్నమాట. పోయినసారి కూడా నేను 5 దినాలు ఇచ్చిన. మా అమ్మ ఈసారి కూడా ఇచ్చేసి పెళ్ళి ఇంటికి వెళ్ళి పెళ్ళి వేసుకున్నాను కదా, ఉంటే మళ్ళీ అని అని చెప్పిన అనమాట. ఒక 5 దినాలు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడే నా పర్సుల నుంచి. మనం వస్తాను ఇద్దామనేసి. రాగానే ఇచ్చేస్తా. ఈయన పెట్టుకున్నాం ముందర డాష్బోర్డ్లో. అది లెక్క అనమాట. మామూలుగా ఉండదు మనతో. పోయినసారి మా రూమ్లో దుబ్బని కూడా ఇచ్చాను అనమాట. 2 సార్లు పోతుంటే 2 సార్లు ఇచ్చాను నేనైతే డబ్బులు. పెట్టుకోరా ఖర్చులకు అనేసి. సేమ్ 5 దినాలు అనమాట. అందరికి 5 దినాలు ఇస్తుండొచ్చాను ఇంకా. అంటే ఫ్రెండ్స్ కదా మామూలు ఇవి. అంటే మనం ఏమన్నా ఉన్నోళ్ళం ఏం కాదులే కానీ, మామూలు ఏమంటే అట్లా బాగుంటుంది అంతే. హ్యాపీ, ఒక చిన్న హ్యాపీ అంతే అనమాట. మనకు తోడు ఉన్నట్టు అట్లే అంతే. ఏంది ఏసీ కళ్ళలో కొడుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి దెబ్బకి. వస్తున్న లగేజ్ తీసుకొని చలో. డిక్కీ ఓపెన్ చేద్దాం. మా ముసలాయన కారులో బట్టలు గిట్టలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మా కోటి ముసలాయన అనమాట. దిదేశాలు కుట్టించుకోవాలని పెట్టుకున్నాడు. సంవత్సరమైన ఆయన కుట్టించుకుంటాడు. ఎప్పుడు కుట్టించుకుంటాడో. आ जाओ बेटा. ये क्या है बेटा? हाँ हाँ ठीक है. बस बैग है और बैग है ये इधर ही रखना है. बड़ा वाला बेड है ना, इधर आता है बड़ा वाला बैग. ऐसे 1 2 है, एक ही है. एक आता है भैया बस इधर.
मावड़े అనమాట और वकार भाई रिटर्न कितना तारीख 8 सितंबर 8 सितंबर మళ్ళీ ఒక రిటర్న్ ఇతను ఇప్పుడు ఇలా కూర్చున్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అనమాట అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో లగేజ్ మొత్తం పెట్టుకున్నాడు మనం ఇప్పుడు వదిలేనికి వెళ్తున్నది కారు మా ముసాయిన్ కారు అనమాట మా కోవిడ్ ముసాయిన్ కారు హోండా టస్కాన్ రఫ్ అండ్ టఫ్ బాగుంటుంది రఫ్ ఆడిచుంటే వెళ్ళిపోవచ్చు బండిని అయితే మనం ఎక్కడికి పడితే అక్కడికి అమ్మో ఏంది బండి డౌన్ అయింది 2 ఎకరాల జిల్లు అన్నాయి చూద్దాం ఏం బ్యాగ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈయన బ్యాగ్ నేను చూసాను ఆల్రెడీ వాడు తెచ్చుకున్నప్పుడు వచ్చిన బ్యాగ్ అది వా పూరా ప్యాక్ కరే 30 किलो है ना 30 ఎంజాయ్ పండుగ यार डाल दो, पैसा ठीक है। लगा हुआ है उनका लगा दिया हैं? कौन सा पैसा बैंक इंडिया बैंक दो ना आपको दोस्त बंद कर दी का हाँ कहीं भी कहीं 2 ही है और एक आता है एक और आ जी ये और एक आता है ऊपर आता है ना ये आता है और एक आता है मुश्किल नहीं है और एक आता है और एक लेके भी उसमें भी नहीं पेट्रोल नहीं है वो लेने को गाड़ी नहीं 4 दिन है बैठबा का 3 बैग 3 बैग आता है ना नो ये बैग है ना ये आगे रखो इधर एक बैग इधर ऊपर एक बैग रखो आता है ना हाँ लो लो सही है ना ये पकड़ो मोबाइल ऐसे पकड़ो जा पकड़ा लो तुम सही है ना और एक बैग इधर आता है ऊपर एक बैग आता है सही है ये बैग भी इधर साइड रखो और एक बैग इधर ही है इधर है ऐसा हाँ और एक बैग इधर ही आता है बस इधर दिखा भी मेरा क्या दिक्कत है ఈ మొబైల్ పట్టుకోవడం నాది వీడు మళ్ళీ ఈ S24 అల్ట్రా కొన్నాడు వీడు లెక్కావు తీసేసాం అనమాట ఎందుకంటే ఇది పెద్ద బ్యాగ్ అనమాట సరిపోతలేదు ఇట్ట ఇప్పుడు ఇంకో బ్యాగ్ అని పోయినారు ఆ బ్యాగ్ తెచ్చాక ఈ బ్యాగ్ ఇట్ట పెడదామని పోయినా మొత్తం 3 బ్యాగులు ఉన్నాయన్నమాట వీళ్ళటే ముగ్గురివి పెద్ద పెద్దోళ్ళకి అంటే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు అనమాట ముగ్గురివి 3 బ్యాగులు పెద్ద పెద్దవి కానీ వేరు మళ్ళీ ఇంకోటి తెస్తే ఆ బ్యాగ్ పెట్టేసి తర్వాత ఈ బ్యాగ్ ఇట్ట పైన పెడదాం పని అయిపోతుంది वो आता है ले भैया छोटा बैग है वो आता है आ गए ले आ गया रख हाँ बस ये ऐसे ऐसे करो ये वाला बैग वही कैसे जल्दी में आएगा आ गए ले एक साइड रखो ये वाला भी इधर ही आता है हाँ ये हाँ अरे रे देखो आएगा रुको यार बुड्ढा का सामान बुड्ढा गांड मारते हैं बाद में मेन बुड्ढा का सामान रखना भैया आएगा रखो मार गट्टी मार बस हो गई आ जाओ गाड़ी चलाओ तुम ही चलो क्या చలో గాడి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు రాలా మళ్ళీ నేను ఆడదు లొకేషన్ ఎందుకు यार पैसा हमारे पास है ये लो हैं? मेरा अम्मी बोला मम्मी क्या है आपको आपको देना बोला मेरा अम्मी बोलो थैंक यू तुम ही बोलो वीडियो भी देखता है बीबी देखो बोलो थैंक यू बीबी ఎందుకు అంటే మా అమ్మ ఈడు ఒకరే డ్రైవర్ అనమాట ఈడు మా అమ్మలకే డ్రైవర్ ఈడు సో అలా हुसैन हाँ ये पैसा लगाना है यार देव डाल दम में बाद में आपको अकाउंट भेजो कितना पूरा यार तुम्हारे पास वोम चलाओ तो कि नहीं वोम चलाओ चलता है हैं? तुम्हें वोम पर भेजन पैसा भेज कितना हैं? 10-12 KD डाल दो हम्म, डाल दो डाल दो सब इकट्ठा भेज देना अभी ये देखो कितना है ఎంత అకౌంట్ వేద్దాం ఎంత
10, 20, 30, 40, 50, 60 ఒరేయ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 75 75 175 80 चला पैसा नंबर बताओ भैया तुम लोग पैसा लगाए थे कहाँ लगाए शीशा नहीं बंद होता कहाँ लगाए कहाँ तुम्हारा अकाउंट हम अपना भूल गए हैं వచ్చారు ఇలా ఫ్రెండ్స్ అందరూ अपना लगाए क्या हमें ट्रांसफर कर पैसा మన మైక్ దగ్గర हाँ दे दिन उसे लगा दे हैं हम इनका दे दिया पैसा तो अपना अकाउंट है ना तुम्हारा हमें सेंड करो भाई इनका दे दिन 90 लोग हाँ भैया पूरा लोग हैप्पी जर्नी इधर बोलो हैप्पी जर्नी बोलो बाय बाय టేక్ కేర్ ఎవరో కోవిడ్ అతను వచ్చిండు వాళ్ళతో మాట్లాడుతున్నాడు వెనకల మనమైతే ఈయనే ఉన్నాం సలాం ఏమో చెప్తుంది పోయిస్తా అని చెప్పి అయిపోయింది వచ్చేస్తున్నారు చలో అలాగనే వెళ్ళిపోదాం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం ఓకే వాళ్ళు ఏం మాట్లాడలేదు అనమాట ఇది కోవైట్లో ఒకే ఒకటి ఇటు సైడ్ వచ్చాము మేము ఆరోజు డంపడేది చూడండి ఎదురుగా ఏమన్నాడు ఎయిర్పోర్ట్ వచ్చేసినాం మీ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇదంతా కోవిడ్ ఎయిర్వేస్ वो हम चले थे చాలా 8381 అర్థమైపోతుంది గాల్లో మనం వచ్చేసినాం మీ ఎయిర్పోర్ట్ దగ్గరికి चांस केस ले ले डाल दे कोविड एयरवेज हमारा टर्मिनल 4 पुलिस गाड़ी भी है आगे जल्दी निकालो होगा ठीक है इलो रिलो इंडिया वाला उन्होंने तो अपना औकात दियो जो ना भी हमें अपना लगाया पैसा तक रसीद दियो इनका रसीद तक दियो पुलिस वाला उन्होंने इधर ही साइड रखो भैया कर भैया इधर ही साइड देख कोविड చూడండి వచ్చి గిద్దామలు నుంచి వెళ్తున్నారు ठीक है वकार भाई आराम से जाओ जाको मैसेज करो ठीक है फ्लाइट एक मैसेज कर दो ठीक है बाय అతను నవ్వుతున్నాడు మమ్మల్ని చూసి पुलिस अतन नव्వుతున్నాడు मम्मी చూసి तो ठीक है हम तुमको रसीद भेज दे रहे हैं ना भैया ठीक है ठीक है हां ठीक है यार आओ ओके आराम से जाओ आराम से जाओ मैं जाता हूँ ठीक है देख के आराम ठीक है అయిపోయింది దించేసిన నేను వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట ఎందుకంటే పోలీసులు ఉన్నారు ఇక్కడ బెన్నీ వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉండకోకుండా చలో గాయస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయి మాట్లాడదాం ఓకేనా వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేండి చలో ఓకే మనం ముందుకు వెళ్ళిపోయి యూటర్న్ వేసుకొని వెళ్ళిపోవాలి ఓకే నేను కూడా యూటర్న్ వేసుకొని వెళ్ళిపోతున్నాను చూడండి ఎదురుగా గాల్లో ఫ్లైట్ పోతుంది అది ఆడ గాల్లో చలో మనం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం ఓకే మొత్తం ట్రాఫిక్ ఉంది అనమాట ఇక్కడ ఎయిర్పోర్ట్ దాటినానో లేదో అయిపోయింది నేను కూడా వచ్చేసిన ఇంటికి వస్తా జమియాలో ఒకటి మజ్జి బాటిల్ కొనుకొస్తున్నాయి అనమాట మజ్జి బాటిల్ ఇంకా తాగుతూ అయిపోయి ఎంజాయ్ పండుగ ఇలాగైతే గడిచిపోయింది అనమాట మా ఫ్రెండ్కి అంతా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం ఇంకా ఒకటి ఉన్నాడు ఈ ఇయర్ ఎండ్లో వెళ్ళిపోతాడు నేను కూడా ఇయర్ ఎండ్ వెళ్ళిపోతా ఎందుకంటే వాడచ్చు నాకు దానికి సంబంధం లేదు మనకైనా స్కూల్ డ్యూటీలు లాంటివన్నీ ఏమి ఉండవులే ఉన్నా నేను వాళ్ళకి ఎక్స్ట్రా ఊరు కావాల్సి వేస్తున్నాను అనమాట ఆ కుటుంబం నన్ను పంపిస్తాడు మనం కూడా చూద్దాం మ్యాక్సిమం చూస్తే ఇయర్ ఎండ్ లేని ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లా రాసి పెట్టిందో నాకు నేను ఎప్పుడు ఎక్కుతాను ఫ్లైట్ నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఫ్లైట్లో ఆడ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడైతే ఎప్పుడెప్పుడు ఎక్కేది ఫ్లైట్ అనిపిస్తుంది అయినా కానీ కష్టం అనుకో మనం ఇంకా టైం పడుతుంది కొంచెం ఎనీవే కొంచెం అంతాలు దించి పెడదాం ఏం మొత్తం వస్తుంది కొంచెం దించి పెడితే ఎండకి కొంచెం బాగుంటుంది అనమాట హీట్ కాదు బండి సో అలా చలో ఓకేనా ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్